ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. గూడూరు డీఎస్పీ గీతాకుమారి వెంకటగిరిలోని వాహనాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతి వాహనదారులు పాటించాలన్నారు. వాహనాలకు సరైన పత్రాలు ఉండాలని, చిన్నారులు ద్విచక్ర వాహనాలను నడిపితే కేసులను నమోదు చేస్తామని గూడూరు డీఎస్పీ గీతాకుమారి అన్నారు. వాహనాలకు పత్రాలు లేకుండా నడిపితే కేసులను నమోదు చేయడంతో పాటు జరిమానాను వేస్తామని గూడూరు డీఎస్పీ గీతాకుమారి అన్నారు. ఈ తనిఖీల్లో వెంకటగిరి సిఐ ఏవి రమణ, ఎస్ఐ సుబ్బారావుతో పాటు పోలీసులు ఉన్నారు. వెంకటగిరి ప్రజలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఎన్ఫోర్స్మెంట్ భాగంగా ముఖ్యంగా అందులో విజిబుల్ పోలీసింగ్ కావచ్చు, వెహికల్ చెకింగ్ కావచ్చు, చాలా ఆటోస్ చెక్ చేశాము. ఇందులో చాలామంది స్పీకర్స్, డెక్స్ పెట్టుకొని తిరుగుతున్నారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బంది చాలా జరుగుతుంది. అది ఫ్యాటల్ యాక్సిడెంట్ కావచ్చు, నాన్ ఫ్యాటల్ కావచ్చు, పబ్లిక్ న్యూసెన్స్ అవ్వచ్చు. ఎవరైనా సరే ఆటోలు కానీ స్పీకర్స్ పెట్టుకొని తీసుకెళ్తే మాత్రం ఇంతకుముందు పెట్టి కేసు పెట్టేవాళ్ళు, ఇప్పుడు అలా ఉండదు. కోర్టు దగ్గర వాళ్ళని హాజరుపరుస్తాము, ఛార్జ్ షీట్ వేస్తాము. సో దయచేసి ఇది గట్టిగా పోలీసు వారి నుంచి హెచ్చరిక అనుకోండి. అండ్ ఇప్పటివరకు ఒక 10 ఆటోలు చెక్ చేసాము యావరేజ్గా. వీటిలో 5 స్పీకర్స్ వారి చేతనే తీయించాము. అండ్ ముఖ్యంగా చాలామంది హాలిడేస్ కదా, ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ అయిపోయినప్పుడు రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. చాలామంది పేరెంట్స్ 2 వీలర్స్ ఇచ్చేస్తున్నారు పిల్లలకి. లైసెన్స్ లేని వాళ్ళకి కానీ ఇస్తే కానీ 2 వీలర్స్ పేరెంట్స్ పిలిపించి వాళ్ళ లైసెన్స్ కూడా టెంపరీగా కూడా క్యాన్సిల్ చేస్తాం. అండ్ ట్రిపుల్ డ్రైవింగ్ చేయడం కానీ, స్నేక్ డ్రైవింగ్ కానీ, చేజ్ డ్రైవింగ్ ఏది చేసినా కూడా కఠిన చర్యలు ఉంటాయి. అండ్ ముఖ్యంగా చాలామంది 10:30 తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఎస్పెషల్ మెయిన్ రోడ్స్లో కావచ్చు, అవుట్స్కట్స్లో కావచ్చు. ఇది చాలామంది పబ్లిక్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇవి ఏవైనా కానీ మాకు మళ్ళీ కానీ రిపీట్ అయితే మాత్రం టెంపరీ లైసెన్స్ ఉండదు, క్యాన్సిలేషన్, పర్మనెంట్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాము. ఇది ఎన్ని రోజులు అనేది కదా, ఇది కంటిన్యూస్గా ఉంటుంది. ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు రైడ్ చేస్తామో తెలియదు, ర్యాండమ్గా ఉంటుంది. సో ఇప్పటివరకు నేను వెంకటగిరిలో జస్ట్ ఓన్లీ వాచ్ చేసి వెళ్ళాను. సో నేను వస్తే కానీ గట్టిగా చర్యలు తీసుకుంటే తప్ప వీళ్ళు తగ్గేలాగని చెప్పి నేను అనుకోకుండా వచ్చేసాను. సో థ్యాంక్ యూ సో మచ్ టు వెంకటగిరి ప్రజలు అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్.